నమస్తే. వెల్కమ్ టు జిందగీ మీడియా. కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విస్తృత పర్యటన చేస్తున్నాడు. చీమ చిటుక్కుమన్న కేటీఆర్ మాత్రం అక్కడ ప్రత్యక్షమవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రంలో 2 హాట్ టాపిక్‌లు నడుస్తున్నాయి. అటు భూదాన్ భూములు, ఖమ్మం భూదాన్ భూములు నడుస్తున్నాయి. ఇటు తర్వాత కోదాడలో సూర్యాపేట జిల్లా కోదాడ లాకప్ డెత్ కర్ల రాజేష్ అక్కడ దళిత సామాజిక వర్గానికి చెందిన కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసులో కూడా వాటిద్దరిని కూడా పరామర్శించే దిశగా నిన్న కేసీఆర్ మాత్రం ప్రయాణం సాగించిండు. ఆ నేపథ్యంలోనే కొన్ని ఇందిరమ్మ ఇళ్లను కూల్చుడా, పాలనంటే ఇందిరమ్మ ఇల్లు కూల్చుడా అంటూ ఇందిరమ్మ పాలనంటే ఇందిరమ్మ ఇల్లు కూల్చుడా అంటూ కూడా ఇక్కడ వార్త పబ్లిష్. ఇక భూదాన్ భూములు దక్కాల్సింది నిరుపేదలకే, పెద్దలకు కాదంటూ కూడా ఇటు కేటీఆర్ మాట్లాడడం జరిగింది. అక్రమార్జన కోసమే నిరుపేదలను టార్గెట్ చేసి ఇండ్లు కూల్చివేతలు కరెక్ట్ అయితే ఆర్డీఓను ఎందుకు బదిలీ చేశారంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. ముగ్గురు ఖమ్మం మంత్రులను మాయగాళ్ళు నమ్మి మోసపోకండి. కాంగ్రెస్ ప్రభుత్వం దాష్టికానికి, దౌర్జన్యానికి చట్టసభల్లో నిలదీస్తాం. మీ తరపున సుప్రీంకోర్టుకు వెళ్ళైనా బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. 2.5 ఏళ్లలో కేసీఆరే సీఎం, కూల్చిన చోటే మీకు ఇండ్లు కట్టిస్తాం. భూదాన్ బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా. పార్టీ నాయకులతో కలిసి ఇండ్లు కూల్చివేత ప్రాంతం పరిశీలన. ఇక మొత్తానికి నిన్న విస్తృత పర్యటన భాగంగా అటు కేటీఆర్ ఖమ్మం పోయాడు. అక్కడ భూదాన్ భూములు దక్కాల్సిన నిరుపేదల కంటే కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు. అక్కడ ఏదైతే ఇష్యూ నడుస్తుందో బుల్డోర్ల రాజ్యం అంటూ అక్కడ పేదలను ఇల్లులు కూలుస్తున్నారు, అక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారంటే అటు పొంగిలేటిని, అటు మంత్రి తుమ్మల, పొంగిలేటి, అతను బట్టి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ముగ్గురు మంత్రులను ఉద్దేశించి కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాళ్ళ మాయగాళ్ళు అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడడం జరిగింది. వారిని నమ్మి మోసపోకండి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లను కూల్చుడేనా అంటే కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక 2 ఏళ్లలో మరో 2.5 ఏళ్ళు సీఎం కేసీఆర్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒక బిగ్ స్టేట్మెంట్ కూడా పాస్ చేసి నేను మొదటి నుంచి చెప్తున్నాను, మళ్ళీ వచ్చేది మందే ప్రభుత్వం. అందులో భాగంగా ఇప్పుడు అక్కడికి పోయి కూడా 2.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ఏ సీఎం అవుతారు. మీరు ఎక్కడైతే భూదాన్ భూములు పేదలకు దక్కాల్సిన భూముల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే కూల్చుతుందో అదే చోట మీకు పట్టాలు ఇస్తాం, మీకు ఇల్లు కట్టిస్తాం. ఈ మధ్యలో మీకు బీఆర్ఎస్ పార్టీ ఎంత చేయాలి, ఏం చేయాలి, అది మీకోసం ఎంతవరకు పోరాడాలి అంటూ కూడా ఆయన వాళ్ళని పరామర్శించిన విషయం తెలుస్తుంది. అట్లా వాళ్ళు పరామర్శించడంతో పాటు మీ తరఫున బీఆర్ఎస్ పార్టీనే సుప్రీంకోర్టు దాకా పోతున్నట్టు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ తరుణంలోనే దీని మీదనే మళ్ళీ అటు పొంగిలేటి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు పేడ అరెస్టులు అంటూ ఖమ్మంలోనే ఇండ్ల బాధితులపై పొంగిలేటి ప్రేలాపన అంటూ కూడా గూడు చెదిరిన దుఃఖంపై వ్యాఖ్యలు అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఆయన మాట్లాడింది ఏమో కానీ ఇక్కడ మరి స్టేట్మెంట్ మాత్రం ఎట్లొచ్చింది. ఖమ్మంలో ఇండ్ల బాధితులపై పొంగిలేటి ప్రేలాపనలు అంటూ కూడా కొన్ని ఇక్కడ వ్యంగ్యంగా వార్తలు రాయడం జరిగింది. ఇక్కడ మొత్తం ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్పందించుంటే అదంతా కేటీఆర్ని ఉద్దేశించి అటు హరీష్ రావుని ఉద్దేశించి కూడా బావా బామ్మర్దులు ఆడుతున్న గేమ్ ఇదంతా పెయిడ్ ఆర్టిస్టుల నేపథ్యంలో వాళ్ళు చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి మొత్తం ఒక కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం అటు కేటీఆర్ హరీష్ రావే చేస్తుండు. ఈ ఈ ఇద్దరు ఆడుతున్న పన్నాంగే అక్కడ మొత్తం వాళ్ళు గతంలోనే ఇది ప్రభుత్వం ఇచ్చింది నోటీసులో వాటినే మేము ఫాలో అవుతున్నామంటే కూడా ఆయన ఇక్కడ పొంగిలేటి చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పిందని ఇక్కడ పేదలు కాదు వాళ్ళు పేద ఆర్టిస్టులు అంటే కూడా ఒక వార్తతో ప్రస్తుతమైంది. దీంతో పాటు ఇది నిజమైతే నిజంగానే గవర్నమెంట్ భూములు అయితే ఇక్కడ ఎలాంటి తప్పు జరగకపోతే మీరు ఎందుకు ఆర్డీఓని సస్పెండ్ చేసినట్టు కూడా ఇక్కడ కేటీఆర్ మాట్లాడడం జరుగుతుంది. కూల్చోతులు విమర్శలతో ఆర్డీఓను బదిలీ చేశారంటూ కూడా జరిగింది. తర్వాత ఇక రాజకీయ ఒత్తిడితో మళ్ళీ అనంతరం ఇటు ఖమ్మం నుంచి తర్వాత కోదాడ వచ్చిన కేటీఆర్ అక్కడ కూడా రాజకీయ ఒత్తిడితోనే కర్ల రాజేశ్ను హత్య చేశారంటూ 4 నెలలైనా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు. మంత్రి ఉండి అక్కడ సమాధానం చెప్పాలి. డీఎస్పీ, సీఏ, ఎస్ఐలను సర్వీస్ నుంచి తొలగించాలి. రాజేష్ కుటుంబానికి పరామర్శించిన కేటీఆర్ అంటూ కూడా ఇంకో వార్త ప్రచురించింది. మొత్తం నిన్న విస్తృత పరిధిలో బాగానే అటు ఖమ్మం అనంతరం కోదాడను చేరుకొని అక్కడ ఇటు దళిత కుటుంబానికి చెందిన అటు కర్ల రాజేష్ కూడా చనిపోవడం జరిగింది. దానికి లాకప్ డెత్గా భావిస్తూ ఇది లాకప్ డెత్తే, ఉత్తమ్ దంపతులే సమాధానం చెప్పాలి. అక్కడ కోదాడ నుంచి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, ఇటు హుజూర్నగర్ నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు. వాళ్ళు ఎందుకు ఇంతవరకు దాని మీద స్పందించలేదు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ మంత్రి ఇలాకాలో అది ఆయన భార్య కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే ఇప్పటికీ దీని మీద ఇటు ప్రతిపక్షాలతో పాటు అటు దళిత ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మన మందకృష్ణ మాదిగ కూడా దాని మీద ఒక మండలాల వైజ్గా నియోజకవర్గాలుగా పెడుతూ అటు ఎస్ఐకి, ఎస్పీకి, కలెక్టరేట్కి, తర్వాత హ్యూమన్ రైట్స్కి వరుసగా లేఖలు సమర్పిస్తూ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవాలని ఆయన ఒకటే చెప్తున్నప్పటికి కూడా ఇటు ప్రభుత్వంతో పాటు స్థానిక మంత్రి, ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదంటూ కూడా ఆయన రాశాడు. రాజకీయ ఒత్తిడితోనే రాజేష్ హత్య, ఉత్తమ దంపతులే సమాధానం చెప్పాలి. డీఎస్పీ, సీఏ, ఎస్ఐని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. న్యాయం జరిగేదే కావాలంటే కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఇక కోదాడలో దళిత యువకుడు రాజేష్ హత్యకు ముమ్మడికి రాజకీయ ఒత్తిడే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యేను అబాసుపాలు చేసేందుకు పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లనే హత్య జరిగిందని ఆరోపించాడు. ఇప్పటికే కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్, ఎంఆర్పీఎస్ దళిత సంఘాల మధ్యలో బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్న చేస్తున్నారని, పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వాన్ని వదిలేదే లేదంటూ హెచ్చరించాడు. రాజేష్ అత్యోదంతోపై అసెంబ్లీ శాసనమండలిలో నిలదీస్తామంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది మొత్తం ఓవరాల్గా అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్న బొల్లమల్ల యాదవ్ ఆయన ఇరకాటంలో పెట్టేటందుకు ఈ హత్య దాన్ని ఆయన మీదనే తీసుకుపోయే ఫోకస్ తీసుకుపోయే దిశగా పోలీసులు చిత్రహింసలు పెట్టడం, ఆ చిత్రహింసల్లో భాగంగానే రాజేష్ అనే వ్యక్తి ఇప్పుడు దళిత సామాజిక వర్గం చెందిన ఈ కర్ల రాజేష్ లాకప్ డెత్ అయ్యాడని ఆరోపిస్తూ ఆయన కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. ఇక దీంట్లో ఆరోపిస్తూ ఆ కుటుంబంలోనే వాళ్ళ రాజేష్ తల్లి లలితమ్మతో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో జగదీష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గాదర్ కిషోర్ కుమార్ కాక వీళ్ళంతా అటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, గాదర్ కిషోర్ కుమార్తో పాటు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళంతా వాళ్ళతో కుటుంబంతో చర్చలు జరిపారు. ఆమె తల్లికి అండగా ఉంటా అంటూ చెప్పారు. దాంతోపాటు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదంటూ మాట్లాడడం జరిగింది. తర్వాత 35 లక్షలు ఆ కుటుంబానికి సాయం చేస్తూ కూడా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, మన ప్రభుత్వం వచ్చినాక అండగా ఉంటామని కూడా అటు మాట్లాడు. ఓవరాల్గా నిన్న విస్తృత పర్యటన కేటీఆర్ విస్తృత పర్యటనలో భాగంగా అటు ఖమ్మంలో తీవ్ర హింసలు చేయడం జరిగింది. ఇటు ఎక్కడైతే బీఆర్ఎస్కి ఉనికి కోల్పోతుందో అక్కడ, ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉందో అక్కడే 2 ఘటనలు వెలికి చూడడం, వాటిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు బీఆర్ఎస్ అనుకూలంగా మలుచుకునే దిశగా కూడా కొన్ని కేటీఆర్ అడుగులు వేస్తున్నాడు. మరి ఇప్పుడు మొత్తానికి ఏం జరుగుతుంది? ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కర్ర రాజేష్ హత్య కేసు అది నిజంగా లాకప్ డెత్తేనా, దాని మీద ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ఒక పక్క ఆరోపణలు చేసుకుంటూ ఇటు పక్క భరోసా కూడా ఇస్తూ ఆరోపణల నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తూ 35 కర్ర రాజేష్ కుటుంబానికి 35 లక్షలతో పాటు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా అంటున్నారు. ఇటు వచ్చేసరికి ఖమ్మంలో ఎక్కడైతే వెలుగుమట్లలో వెలుగు చూసిన ఘటనకు కేటీఆర్ అండగా నిలుస్తూ బాధితులకు భూదాన భూముల్లో మీకే పట్టాలు ఇస్తాను, మన ప్రభుత్వం వస్తుంది, 2.5 ఏళ్లలో సీఎం కేసీఆర్ అవుతాడు, అప్పుడు మీకు సుప్రీంకోర్టుతో పోరాడతాం అప్పటిదాకా, తర్వాత మీరు ఎక్కడ భూములు కోల్పోయారో, మీరు ఎక్కడ ఇల్లు కోల్పోయారో అక్కడే మీకు పట్టాలు ఇచ్చి ఇల్లులు కూడా కట్టిస్తామంటే కూడా ఆయన భరోసా ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. కేటీఆర్ మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్న 2 సంఘటనలు, అటు 2 ఉమ్మడి జిల్లాల సంఘటనలు కూడా అటు అనుకూలంగా మార్చుకుంటూ ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వాస్తవానికి ఇది అక్కడున్న స్థానికులు వ్యతిరేకంగా పోతున్న నేపథ్యంలో ఆయన అనుకూలంగా మార్చుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. వారికి అండగా నిలుస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఓన్లీ అనుకూలంగా మార్చుకుని ఏదో విమర్శలు చేయకుండా కూడా వాళ్ళకి అండగా నిలుస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరి మొత్తానికి దీని మీద ప్రభుత్వం అక్కడున్న 3 మంత్రులు, ఇక్కడున్న 2 మంత్రులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సింది.